ధనాన్ని వృద్ధి చేసుకుంటారు. మీ ఉద్యోగం ద్వారా వచ్చిన దాన్ని దాచుకోవడం తప్పు కాదు, కానీ మీకు కొంతమంది అక్రమమైన రీతిలో, అన్యాయమైన రీతిలో ధనాన్ని వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారు. హెస్కేలు 18:13 అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకుడు ఈ హేయ క్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. క్రమమైన రీతిలో ధనము ఎలాగ సంపాదిస్తారు? దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నీకు ధనం ఎక్కువైనప్పుడు ఆ ధనాన్ని ఏం చేస్తారంట? వడ్డీకి ఇస్తారు. ఇక్కడ వడ్డీకి ఏమనుందా? వడ్డీకి ఇవ్వకుండా లాభం ఆశించకూడదంట. ఒకవేళ దేవుడు మనకు చెప్పారు ఏమని, నువ్వు అప్పిచ్చేవారిగా ఉంటావు కానీ అప్పు చేసేవారిగా ఉండవు. మనం అప్పు ఇచ్చేవారిగా మనం ఉంటాం, కానీ ఆ అప్పుకి మనము వడ్డీ తీసుకొనకూడదు. వారి దగ్గర నుంచి లాభాన్ని మనము ఆశించకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టార్జితం నువ్వేం చేస్తున్నావు? అన్యాయంగా తీసేసుకుంటున్నావు. వీళ్ళకి మరణశిక్ష. వాడు బ్రతకడు అని వాక్యమే సెలవిస్తుంది. వాడు బ్రతకడు, వానికి తప్పకుండా మరణశిక్ష విధింపబడుతుంది. తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను పుల్పీట మీద, ఒకవేళ మీలో ఎవరు వడ్డీకి ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు వడ్డీకి ఇస్తూ ఉంటే కనుక వారి దగ్గర మీరు లాభమును అన్యాయంగా మీరు సంపాదించుకుంటున్నారు. వేరొకరికి అన్యాయపు సొత్తు పట్టుకోవడం అది ప్రాణమునకు హాని, ప్రాణమునకు ఉరి. అన్యాయంగా మీరు డబ్బు సంపాదించినప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు. నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటావు. నీవే విధంగా ఎదుటి వారి దగ్గర అన్యాయంగా నువ్వు సంపాదించావు, అది ఎక్కడ ఇస్తావు? నువ్వు హాస్పిటల్లో ఇచ్చేస్తావు. నీకు లేని జబ్బులన్నీ వాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయటపడుతూ ఉంటాయి. ఎందుకు? అన్యాయంగా ఒకని సొమ్మును పట్టుకుంటున్నారు కాబట్టి. మీకు మీరే ఉత్తరవాది. ఇక్కడ నేను నిలబడి చెప్తున్నాను, అప్పు ఇవ్వచ్చు మీరు, కానీ వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చారు అంటే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు. కానీ మీరు అప్పు ఇవ్వకూడదు. విన్న తర్వాత కూడా మీరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షంలో మనం ఉన్నాం. ఆయన ఏమి చేస్తారో తెలీదు. తర్వాత మీరు ఏడ్చినా సరే ఏముండదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన వారు ఉంటే కనుక ఈ రోజు నుంచి మానుకోమని యేసు పేరట నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. చెవిగలిగిన వాడు వినుగాక, వినడమే కాదు ఆ ప్రకారముగా చేయునుగాక. అటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు దయచే